ఉదయం పూర్ణచంద్రరావు గారు మూఢ ఆచారాల గురించి తెలియజేశారు. అవి చాలామంది సాంప్రదాయకులు అవన్నీ ఆచరిస్తారు. వాటి వల్ల అసలు ఏమీ పొందలేము అని తెలియజేశారు. పొందలేకపోవడమే కాదు, అసలు చాలా మన పురోగమనానికే ఆటంకము. అటువంటి ఆచరించడం వల్ల మన పురోగమనము అసలు జరగదు అని తెలియజేశారు గురుదేవులు. అవి ఆచరించడం వల్ల లాభము లేకపోవడమే కాదు, చాలా నష్టము కూడా అని తెలియజేశారు. ఎందుకంటే అక్కడ ఎందుకు ఆచరిస్తాము? మూడు ఆచారాలు భయంతో ఆచరిస్తాము. బాబు ఇది చెయ్యకపోతే ఇదిలా చేస్తే ఏమైపోతామో అనే భయం. మరి గురుదేవులు తెలియజేశారు, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు అని తెలియజేశారు. సద్గురువు ఏదో విశ్వాసం ఉంటే ఇంకా భయం ఉంటుందండి? ఎవరికైనా ఉండదు. నా సద్గురువు ఉండగా నన్ను ఏం చేస్తుంది అసలు అనే ధైర్యం, ధీమా వస్తుందట. ఆ విశ్వాసం లేకపోతేనే భయం. అంతే తప్ప అక్కడ అసలు ఏమీ లేదు. మన ఊహ, ఇమేజినేషన్ అన్నారు గురుదేవులు. అదేవిధంగా దీనికి ఉదాహరణగా ఒకసారి ఒక కథ తెలియజేశారు. పూర్వం ఒక చోట ఒక అడవిలో ఒక భూతం ఉంది అని అది అలాగా పుట్టిందట. భూతం ఉంది అడవిలోని. అక్కడికి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్తే వెళ్ళి ఆ స్థలంలో ఒక మేకు కొడితే సుత్తు పట్టుకెళ్ళి మేకు పట్టుకెళ్ళి ఆ మేకు కొట్టిన వాళ్ళని భూతం చంపేస్తుంది అని అలాగా పుట్టకి వచ్చిందట. వస్తే ఒక ఆయన ఇలాంటి మూఢనమ్మకాలు ఇష్టం ఉండదంట, అసలు నమ్మడట. అయితే ఆయన అస్సలు కాదు, అది కొట్టేది నేను రుజువు చేస్తాను అని ఒకరోజు అర్ధరాత్రి ఆ చీకట్లో, అమావాస్య చీకట్లో ఒక సుత్తి మేకు పట్టుకుని వెళ్ళాడట. నేను రుజువు చేసి చూపిస్తాను, ఇక్కడ ఏమీ లేదు, నన్ను భూతం ఏం చెయ్యలేదు అని నేను తిరిగి వచ్చి వీళ్ళందరికీ కూడా మూఢనమ్మకం రుజువు చేస్తాను, ఇది కాదని అని వెళ్ళాడట. వెళ్ళి అక్కడ ఆ చీకట్లో ఆ సుత్తితో ఆ మేకుని కొట్టాడట. చీకట్లో కొట్టి వెనక్కి తిరిగిపోతున్నాడు. వెనక్కి తిరిగేసేటప్పటికి అక్కడ ఆయన ఒక సవాయి లాల్చీ వేసుకుని వెళ్ళాడట. వెనక నుండి ఆ లాల్చీ ఎవరో లాగినట్లయిందంట. అమ్మో, నిజమే భూతం ఉంది ఇక్కడ, నిజమే వాళ్ళు అన్నది, నేను ఉట్టదనుకున్నాను, నన్ను భూతం పట్టేసుకుంది అని అల్లిపోయి చనిపోయాడు. అయితే అసలు విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందంటే ఆయన ఈ లాల్సీ లూజ్గా ఉంది. పిల్లలు పంజాబీ డ్రెస్ వేసుకుంటారు చూడండి, అది ఆయన కూర్చునేటప్పుడు అది నేల మీద ఆడింది. ఆ అర్ధరాత్రి చీకట్లో దాని మీద కొట్టుకున్నాడు మేకు. ఆ మేకు అందుకు వీళ్ళు వచ్చేటప్పుడు ఆ మేకు లాగింది. ఆయన మేకు లాగితే అది భూతం అనుకున్నాడు, చనిపోయాడు. అంటే అదే మనకి బాలుగారు అది తెలియజేస్తారు. అమ్మా, మనకి మూఢనమ్మకాలు నరనరాల్లో జీర్ణించుకుపోయి ఇంకా అవి విడిచిపెట్టలేకపోతున్నాం. ఆయన అలా ఏంటంటే ఆయన పైకి చెప్తున్నా అది ఆయన నరనరాల్లో ఉండిపోయి వెంటనే అది లాగేటప్పటికి అది నిజమనుకుని శ్రమ పడిపోయాడు. అంటే అంత ధైర్యం కావాలన్నమాట. మరి అంత ధైర్యం కావాలంటే సద్గురువు ఎడల అంత విశ్వాసం ఉండాలి మనకి అని తెలియజేస్తున్నారు. ఏమంటారంటే బాలుగారు అది క్యాసెట్ ఆ పాతదంతా ఇప్పుడు చూడండి, ఒక పెన్ డ్రైవ్ ఉందనుకోండి, అందులో ఇంత క్రితం అయితే మన సినిమా రికార్డులు ఉంటాయి. అవి ఏం చేయాలి, మాకు ఇష్టం లేదు, ఇది అవసరం లేదు, నాకు బాబా పాటలు అంటే ఇష్టం అన్నప్పుడు ఏం చేస్తాం, అన్నీ డిలీట్ చేయించేసుకుంటాం. చేయించేసుకుని బాబా పాటలు మళ్ళీ ఎక్కించుకుంటాం. అదే పెన్ డ్రైవ్. అలాగే మన మనసులో అవన్నీ కూడా డిలీట్ చేసేసుకోవాలంటున్నారు.
ఆ మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు డిలీట్ చేసేసుకుని అప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి మెహర్ బాబా గురించి మన సద్గురుదేవులు ఏం తెలియజేశారన్నది అవన్నీ కూడా మనం మైండ్ని పట్టించుకుంటే ఆ భయం అనేది ఉండదు అని తెలియజేస్తున్నారు. సామాన్య మానవులు ఆచరిస్తారు, వాళ్ళకి తెలియదు. మరి మనకు సద్గురుదేవుల్ని ఎప్పటి నుంచో పట్టుకున్నాం, మరి మన విశ్వాసం ఏమవుతుంది? ఎవరైనా ఏదనంటే అమ్మో నిజమే. మొన్న రామస్వామిపేటలో గురుదేవులు చెప్పారు చూడండి, పిల్లి ఎదురొస్తుంది, ఆ పిల్లిలో ఉన్న నా మెహర్ ప్రభువే నాకు ఎదురొచ్చాడు అని అనుకోవాలి కదా. అది పిల్లి కాదు అన్నాడు గురుదేవుడు. పిల్లి కాదు, పిల్లి మెహర్ బాబాయే. గరికపాటి నరసింహారావు గారు కొన్ని ఆయన పంతులు గారండి, ఆయన పండితుడు. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే పుల్లల మోపు ఎదురొస్తే వెనకొచ్చేస్తారు. ఏ పుల్లలు అంటే భయం అన్నమాట. పుల్లలో ఎందుకు చెడ్డంటే ఒక వ్యక్తి చనిపోతే ఆయన దహనం చేసేటప్పుడు ఆ పుల్లలతో దహనం చేస్తారు కనుక అవి చెడు, అందుకు వెనక్కి వచ్చేస్తారు. మరి అదే పుల్లలతో నిన్న మొన్నటి వరకు వంటలు చేసుకోలేదా మనం? అలా అనుకోవచ్చు కదా. పువ్వులు ఎదురొస్తే వెళ్ళిపోతారు. పువ్వులు బ్రతికున్న వాడికి ఎందుకన్నా సన్మానం చేయవలసి వస్తే ఒక దండ వేస్తారు, చచ్చిపోయిన వాడు శవం నిండా దండలు వేసేస్తారు కదా. పువ్వులు మరి మంచిగా ఎందుకు అనుకోవాలి? అందుకని మంచి లేదు చెడు లేదు. మెహర్ బాబా తెలియజేశారు, గురుదేవులు తెలియజేశారు, మంచి లేదు చెడు లేదు. మంచి చెడు ఎలా బంధిస్తుందో, చెడు అంటే ఇనప గొలుసులు, మంచి అంటే బంగారు గొలుసులు, ఏదైనా బంధిస్తుంది. బంధించడం అంటే మరో జన్మ కారణం. అందుకు మంచి కాదు చెడు కాదు, మనకి ఎలాగ అవసరమో అలా జీవించడం ముఖ్యం. మనల్ని ఏది బంధించకుండా మరో జన్మ కారణం కాకుండా మనం జీవించాలని తెలియజేశారు. అదేవిధంగా మనం ఇప్పుడు ఈయన చెప్పే కోరికల గురించి, మెహర్ బాబా వారు కోరికలు వద్దు, ఎందుకంటే అవి కూడా బంధిస్తాయి అని. ఆ కోరికలు ఏంటి, ఏం కోరుతాం? మనం మెహర్ బాబాని కోరుతామా? పోనీ నాకు మెహర్ బాబాయే కావాలి అని అయితే కోరుకోవచ్చు, అది చెడ్డ కోరిక కాదు. ఆ కోరిక ముఖ్యం. కానీ మనం అది కోరుతున్నామా? నాకు అది కావాలి ఇది కావాలి. పక్క వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది మన ఇంట్లో కావాలి, పక్క వాళ్ళ ఒంటి మీద ఏది ఉంటే అది నాకు కావాలి. మరి దానివల్ల క్షణికానందం ఉంటే ముళ్ళ పొదలు తింటుందంటండి. ముళ్ళ పొదలు తింటుందంట వండి. ముళ్ళ పొదలు తింటూ అబ్బాయి ముళ్ళ పొద ఎంత రుచిగా ఉంది అనుకుంటుందట. కారణం ఏంటంటే ముళ్ళు తింటుంటే మరి ఎవరికైనా నాలుక చీరుకుపోతుంది కదా. దాని నాలుక చీరుకుపోయి దాని రక్తమే దాని నోట్లోకి వస్తుందంట. ఆ రక్తం తీగా ఉంటుందట. ఆ రక్తం దాని రక్తం అదే తాగుతూ ఈ ముళ్ళ పొద ఎంత తీగా ఉంది అనుకుంటుందట. అలా మనం కూడా ఈ క్షణికానందాలు అనుభవిస్తూ ఇది ఎంత నన్ను సుఖంగా ఉంచింది. ఆ పేన ఉండబట్టి, కానీ ఇప్పుడు ఈ పేన లేకపోతే ఎలా ఏమవుతుందంటే ఆ టక్కన కరెంటు పోతే ఏమవుతుంది, మళ్ళీ మామూలు స్థితి. అలాగే మనం క్షణికానందాలు ఉండకుండా వివేకానందం ఏం తెలియజేసేటంటే ఈ బ్రహ్మానందాలు వద్దు, ఇవన్నీ బ్రహ్మానందాలు. బ్రహ్మానందం కావాలి. బ్రహ్మానందం శాశ్వతమైనది. బ్రహ్మము అంటే భగవంతుడే సత్యము, ఇవన్నీ అసత్యము అశాశ్వతము అని గుర్తించి, మరి ఇప్పుడు ఆయన సర్వేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఒక్కొక్కటి మనం విడిచిపెట్టుకుంటూ మనం భగవంతుడే సత్యము శాశ్వతం అని ఆ ఏకాగ్రత ఆ పట్టుదలతో జీవించుదాం ఇప్పటి నుంచి అయినా. జై బాబా. ఇప్పుడు మల్లేపల్లి నుండి వచ్చిన సతీష్ ఒక పావు గంట తెలియజేస్తాడు.
అందరికీ జయబాబండి. మెహర్ బాబా की जय. मातृश्री महर गायत्री देव समेत सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय. जय बाबा. అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటని చిన్న వివరణ తెలుసుకున్నామండి. న్యాచురల్గా మనం అందరం కూడా ప్రతి మానవుడు కూడా ఏదో ఏ రూపంతో పిలిచినా భగవంతుని అయితే పిలుస్తారు. మనం మెహర్ బాబాని పిలిచినప్పటికీ, వేరొకరు శ్రీరాముని పిలిచినప్పటికీ, ఒకరు క్రీస్తుని, ఒకరు మహమ్మద్ అని అనేక రకాలుగా భగవంతుని యొక్క నామాన్ని మాత్రం నిరంతరం ఏదో ఒక రూపంలో ప్రతి మానవుడు కూడా అవసరం అని అందరూ కూడా గుర్తించి ఏదో ఒక నామాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తున్నాం, ఆధ్యాత్మికంగా జీవిస్తున్నాం అని అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటి? నిజమైనటువంటి ఆధ్యాత్మికత అంటే మెహర్ బాబా తెలియజేసింది ఏంటంటే, ఇన్ని యుగాలుగా నువ్వు ఏదైతే పాటించుతూ వచ్చావో దాన్ని విడిచిపెట్టడమే నిజమైన ఆధ్యాత్మికత. అంటే అర్థమైందండి. అంటే అనేక జన్మల నుంచి వస్తున్నాం. అనేక జన్మల నుంచి మనం ఏదైతే పట్టుకొని వచ్చామో దాన్ని విడిచిపెట్టడమే ఆధ్యాత్మికత. అంటే ఎలా విడిచిపెట్టాలి? అసలు ఏం తెచ్చుకున్నామో ఎన్ని జన్మల నుంచి విడిచిపెట్టడానికి? మరి విడిచిపెట్టాలన్నారు, ఏం తెచ్చుకున్నామో తెలియాలి కదా. మనం ఈ జీవరాశిలో ప్రారంభమైనప్పుడు మనం ఏంటంటే అనేక సంస్కారాలతో నిండి ఉంది. ఈ సంస్కారాలను రహితం చేసుకుంటేనే కానీ ఆధ్యాత్మికత యొక్క విలువ తెలియదు. మనల్ని విడుదల చేసుకోవాలన్నది ఏంటంటే, ఈ జీవరాశి మనకు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఏమైతే పట్టుకొని వచ్చామో మనం చేసినటువంటి కర్మలు, వాటి అనుగుణంగా వచ్చినటువంటి సంస్కారాలను విడిచిపెట్టాలి. ఆ సంస్కారాలను ఎలా విడిచిపెట్టాలి? ఆ సంస్కారాలను విడిచిపెట్టాలంటే మనం సాధన చేయాలి. అంటే సాధన చేయడం అంటే ఆధ్యాత్మిక జీవితంలో సాధన చేయడం మనందరం అనుకునేది ఏంటంటే, ఒక భగవంతుని ఆశ్రయించామో ఆ భగవంతుని మనం కీర్తిస్తున్నాం, ఇదంతా కూడా మనం భగవంతుని కోసం చేసేది కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నాం అనుకుంటాం. కానీ మెహర్ బాబా స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, ఎంతవరకు నువ్వు తెచ్చుకున్నది విడిచిపెట్టి ఇప్పుడు వరకు తీసుకొచ్చినది అంతా కూడా విడిచిపెట్టాలి. సంస్కారాలు రహితం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ జీవితంలోని ముందుకి ప్రయాణం సాగుతుంది. ఆ సంస్కారాలను రహితం చేసుకోవాలి అంటే ఈ మానవ స్వభావంతో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు విడిచిపెట్టాలి. అరిషడ్ వర్గాలని ఎలా విడిచిపెడతాం? ఆ అరిషడ్ వర్గాలు అనేవి ఉన్నాయి. ఈ మన వాటిని ఒక్కోటి విడుదల చేసుకోవడం వల్ల మన గుణాలు మారుతాయని అనుకుంటాం. కానీ అసలు అరిషడ్ వర్గాలకు ఆధారమైనది ఏంటి? స్వభావం. ఎందుకు అది ఆధారమైందంటే, ఒక చెట్టు ఉంది, ఒక మొక్కని మనం కాండం వరకు తీసేసిన దాని వేళ్ళు దాంట్లో ఉంటే మాత్రం అది మళ్ళీ వస్తుందా కదా? మళ్ళీ వచ్చేస్తుంది కదండి అది. కానీ మన అరిషడ్ వర్గాలు అనేవి కూడా అంతే. మనకి పై కనిపిస్తాయి మన గుణాలు, మనకి ఏంటి, మనం చేసి మంచి అనే కనిపిస్తుంది, చెడనే కనిపిస్తుంది. ఆ విధంగా మన అరిషడ్ వర్గాలు మనం ప్రభావితం చేస్తుంటాం. అవి ప్రదర్శింపబడి ఒక మంచి పని చేస్తే ఒక మంచిగా వ్యక్తిత్వాన్ని గుర్తిస్తాం. కానీ ఎన్నాటికి అరిషడ్ వర్గాలకి ఆధారమైనటువంటి స్వభావం, మనలో ఉన్నటువంటి స్వభావం ఎలా తెలుస్తుంది? అది మనకు తెలుసు మన స్వభావం ఏంటనేది. ఎప్పుడైతే ఈ అరిషడ్ వర్గాలకు ఆధారమైనటువంటి స్వభావాన్ని వేళ్ళతో సహా మనం నశింపజేసినప్పుడు మాత్రమే అరిషడ్ వర్గాలు అనేవి శూన్యం అవుతాయి. అంతవరకు కూడా ఈ అరిషడ్ వర్గాలను మనం అనుకుంటాం, ఈ రోజు నుంచి మంచిగా జీవించాలని అనుకుంటాం, జీవిస్తాం. కానీ మన సంస్కారానుసారంగా మన స్వభావం అనేది ప్రదర్శించడం వల్ల మళ్ళీ అదే రకంగా జీవించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆధారం ఏంటంటే, అరిషడ్ వర్గాలకి మన యొక్క స్వభావం అనేది ఆధారంగా పనిచేసి ఆ సంస్కారాలను ఇంకా రైతుపరచుకోకుండా ఒకదాని ఒకటి ముడివేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి ఆధారమైనటువంటి స్వభావాన్ని ఎలా రహితం చేయాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే మానవ స్వభావరీత్యా మనం మనకి అనుకూలంగా ఉన్నదాన్ని అంగీకరించగలుగుతాం, కానీ అనుకూలంగా లేదని దేన్ని అంగీకరించలేము. ఈ మానవ స్వభావం ఏమైందంటే, ఈ అరిషడ్ వర్గాలతో కూడినటువంటి జీవితానికి జీవించడం అలవాటు పరుచుకొని అదే ఆలంబనగా చేసుకున్నాం. కానీ ఇప్పుడు వాస్తవ స్థితి నిజమైనటువంటి ఆధ్యాత్మికత తెలుసుకొని
ఈ విధంగా జీవించకూడదని మనం ప్రారంభించినప్పటికీ కూడా ఈ స్వభావం, ఈ అరిషడ్ వర్గాల యొక్క ఆధారంగా ఉన్నటువంటి స్వభావం దానికి అవకాశం ఇవ్వదు. మరి ఎవరి వల్ల మనకి అది అవుతుందంటే ఒక సద్గురువుని ఆశ్రయించడం వల్ల మాత్రమే ఆ అరిషడ్ వర్గాల యొక్క స్వభావాన్ని మనం పూర్తిగా నిర్మూలించగలుగుతాం. ఎప్పుడైతే దాన్ని ఆ బ్రెయిన్తో సహా మనం తీయగలుగుతామో అప్పుడే దాని యొక్క లేమితనం మనం గుర్తించగలుగుతాం అన్నమాట. కాబట్టి దానికి అనుగుణంగా సద్గురుదేవులకి విధేయత అనేది ఖచ్చితంగా పాటించాలి. ఎప్పుడు మనం విధేయత పాటించగలుగుతాం? సద్గురువు మీద విశ్వాసం ఉన్నప్పుడు. విశ్వాసం ఉంటే సరిపోతుందా అంటే విశ్వాసం కూడా మనల్ని మోసం చేస్తున్నది. విశ్వాసం కూడా మన యొక్క వ్యక్తిత్వాన్ని ఆ క్షణం మార్చుతుంది. ఎప్పుడైతే ఆ విశ్వాసం యొక్క స్థాయి దృఢమైనటువంటి స్థాయికి చేరినప్పుడు దృఢమైన విశ్వాసం ఉండాలని తెలియజేసేటువంటి ఒక విషయంలో చెప్పారంటండి, విశ్వాసం కూడా మిమ్మల్ని మోసం చేస్తుంది, విశ్వాసాన్ని కూడా మాయకి లొంగుతుంది తప్ప ఎప్పుడైతే దృఢమైనటువంటి విశ్వాసాన్ని మీరు ఏర్పరచుకుంటారో మాయ యొక్క అసలు లేనితనమే మీకు తెలియదని తెలియజేశారు. అంటే మనందరం ప్రయాణం చేసినప్పుడు, ఈ సాధన చేసినప్పుడు కూడా సద్గురువు ద్వారా మనం ఏమి పొందుతున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోవాలి. దృఢమైనటువంటి విశ్వాసానికి తేడా ఏంటంటే మనకి విశ్వాసం ఏంటంటే సద్గురు దగ్గరికి చేరడం వల్ల ఏదో పొందుతాం అనేది విశ్వాసం. ప్రతి మానవుడికి ప్రతి భగవంతుడి మీద ఉన్నది విశ్వాసమే. ఆ విశ్వాసం ఉండబట్టి ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళగలుగుతున్నాం. ఏంటంటే నేను ఒక సద్గురు దగ్గరికి వెళ్ళినా, ఒక అవతార పురుషుడి దగ్గరికి వెళ్ళినా నన్ను ముందుకు తీసుకెళ్తారనేటువంటి విశ్వాసం. అసలు నన్ను ఏమైతే ఏమైంది, జీవితాన్ని ఇచ్చింది ఆయన కదా, ఏది జరిగినా ఆయనకి ఇచ్చానుసారంగా జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని మనలో ఏర్పరచుకొని ఏమి జరిగినా ఆల్రెడీ ముందు నిర్ణయింపబడి ఉన్నటువంటి మన జీవితమే కదా అనేటువంటి అవగాహన ఏర్పరచుకొని సద్గురు చెప్పిందే నిజము అనేటువంటి భావన. ఇవాళ కష్టం జరిగినా ఈ కష్టంలో కూడా ఏదో మనకు తెలియనటువంటి తాత్పర్యం ఉందనేటువంటి భావన ఏర్పరచుకుని ఆ సద్గురుదేవులు వాళ్ళు ఈ సంఘటన ఏర్పరిచారంటే దీని వెనక ఏదో ఉంది మనకు తెలియంది, అది మనకి అనుకూలంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి జరుగుతున్నటువంటి భావన ఏర్పరచుకోవడమే దృఢమైనటువంటి విశ్వాసం. మనందరం కూడా విశ్వాసం ఉంది అనుకుంటాం. విశ్వాసం కావాల్సింది దృఢమైనటువంటి విశ్వాసం ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే మనం ప్రయాణం ముందుకెళ్ళడానికి. ఇందాక పొద్దున్న తెలియజేశారు అంటే కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కలిగే లాభం ఏంటంటే ఇవాళ యజ్ఞపురం గ్రామంలోనే కార్యక్రమం పెట్టారు. కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి ఎందుకు రావాలంటే వాళ్ళ ముప్పు పొందడం కోసం కాదు. ఈ సెంట్రల్లో ప్రసాదం ఏదో అంటారు, దానికి పల్లె పిల్లలకపోతే ఏదో అంటారు కాదు. ఇదంతా చేసేది ఎవరి కోసం? చేసేది ఎవరు? ఇదంతా కూడా ఇప్పుడు ఈ సృష్టిని మేలుకోవడానికి సద్గురువు చేసేటువంటి కార్యక్రమం. దీని యొక్క తాత్పర్యం మనకు పూర్తిగా 100% తెలియకపోయినప్పటికీ కూడా ఎక్కడైనా మెహబూబా కార్యక్రమం జరుగుతుందంటే అది మన యొక్క జీవితంలో ఉన్నటువంటి అందరినీ మేల్కొల్పడం కోసం జరిగేటువంటి కార్యక్రమం. అంటే ఈ కార్యక్రమం ఎవరి ద్వారానే చేసేది ఎవరు? ఒక సద్గురువు కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఒక పనిముట్లుగా ఈ కేంద్రానికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు తప్ప ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం అంతా సద్గురు కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం ఎవరు ఎందుకు రావాలి? సద్గురు చేసేటువంటి కార్యక్రమంలో మనం పాల్గొంచుకొని మనం అదృష్టవంతులు అవడం కోసం మనం రావాలి. ఎందుకంటే ఆయన కార్యక్రమంలో మనం పాల్గొనాలి, ఆయనకి మనం సహకరించాలి. అదేంటి సద్గురుదేవులకు మనం సహకరించడం ఏంటి అనుకుంటున్నారా? ఏంటంటే గురుదేవులు తెలియజేశారు, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేటువంటి బాధ్యత నా మీద ఉంది. మనందరినీ ఖచ్చితంగా ఉద్ధరించి మనలో ఉన్నటువంటి నిజమైన స్థితిని మనకి తెలిపేటువంటి బాధ్యత సద్గురుదేవులు తెలుసుకున్నారు. కానీ దానికి నువ్వు సహకరించావా? ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారండి, ఒక జ్వరం వచ్చింది, ఆయనకి మీకు ఒక మందు ఇవ్వాలి, ఇంజక్షన్ ఇవ్వాలి. ఆయనకి మీరు ఇంజక్షన్ చేస్తుంటే చేయి తిప్పుతుంటే ఇంజక్షన్ చేయగలరైనా? చేయలేదు కదా. మీరు ఆయనకి సహకరించారనుకో ఆ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అలాగే సద్గురువు యొక్క కార్యక్రమానికి మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే, అది ఆయన బాధ్యత. కాబట్టి ఆయన చెప్పినటువంటి విధంగా మనం చేసినప్పుడు ఆయనకి మనం సహకరించి ఆయన కార్యక్రమంలో మనందరం పాల్గొనడం ద్వారా మనకి ఆయన ఇచ్చేటువంటి మందు మనకి ఇవ్వడం ద్వారా మనలో పట్టి ఉన్నటువంటి ఆ చీడకి ఆ అరిషడ్ వర్గాలకి విరుగుడు అనేది ఏర్పడి మన స్వభావం యొక్క దేవితనాన్ని కూడా తొలగించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏది తెలియని అవసరం లేదు. మెహబూబా గురించి మనకి ఏదో పుస్తకాలన్నీ చదివి అవగాహన పరుచుకుంటే ఏదో వస్తుందనేది కాదు. మనం తెలుసుకున్న ఒక్క విషయం కాదు, మెహబూబా నామం అనేది తెలుసుకున్నాం.
ఆ నామాన్ని 100% మనం అభివృద్ధి పరుచుకోవాలి. సద్గురుదేవులు చెప్పిన నిజాయితీ అనే ఒక పదం చాలు మన జీవిత మొత్తం జీవించడానికి ఒక నిజాయితీ అనే ఒక ముక్కతో మనం జీవించినట్లయితే సద్గురుదేవులు చెప్పిన ప్రతి విషయం మనం చేసినట్లే. ఎందుకు మరి ఈ ఆధ్యాత్మిక సాధన చేయడం దేనికి? మన నిజ జీవితంలో ప్రదర్శించడానికే కదా. మనం అప్పటి వరకు గురుదేవులు చెప్పినటువంటి ప్రవచనాలు దాకా చెప్పుకుని తర్వాత మనం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన స్వభావరీత్యా మనం ప్రదర్శించినట్లయితే మనం నేర్చుకున్నది ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఎక్కడా జీవించలేకపోతే నీ యొక్క సంస్కారాలు ఏ విధంగా రహితం అవుతాయి? గురుదేవులు చెప్పారు నిజాయితీగా జీవించాలి, ఇతరులను ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాం అంటే నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ఆధ్యాత్మిక గురించి తెలియజేశారు. నీ యొక్క స్వార్థం కోసం ఆలోచించకుండా నిస్వార్థంగా చేసినటువంటి ప్రతీది కూడా ఆధ్యాత్మికతే. నేను అనేటువంటి భావన ఇక్కడ ఉండకుండా నిస్వార్థంగా అంటే మన స్వార్థం కోసం ఆలోచించకుండా నేను చేశాననేటువంటి భావనని, నేననేటువంటి భావనని మనం ఆ దేవతనాన్ని గుర్తించి చేసినటువంటి ప్రతిదీ కూడా ఆధ్యాత్మికతే. ఇతరులను ప్రేమించాలంటే ఇతరుల్లో ఉన్నది ఎవరు? మెహర్ బాబాయ్, కొన్ని శ్రీరాముడు. ఇప్పుడు ఒక కణం ఉంది, ఒక నీరు అనేది ఉంది. ఆ నీరులో ఎన్ని అణువులు ఉన్నాయి? అన్ని అణువులు మనమే, ఆ అణువులు ఉన్నది నీరే. కాబట్టి ఈ స్వభావం అనేది ఎలా ఉంటుందంటే అండి, ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా రకరకాలుగా అవ్వచ్చు. కామం అవ్వచ్చు, క్రోధం అవ్వచ్చు, మదం అవ్వచ్చు, మత్సర్యం అవ్వచ్చు. అయినప్పటికీ దాని యొక్క స్వభావం ఉంటే ఫలాలు అనేక రకాలు. ఒక యాపిల్ ఉండొచ్చు, ఒక మామిడి ఉండొచ్చు, ఒక కమలాపండు ఉండొచ్చు. కానీ దాని స్వభావం ఏంటి? ఏ పండు తిన్నా తీగానే ఉంటుంది. ఆ తీపితనం పోతా ఏ పండు తిన్నా తీగానే ఉంటుంది కదా. మన స్వభావం కూడా అంతేనండి. ఏ రకంగా మనం మన యొక్క అరిషడ్ వర్గాన్ని ప్రదర్శించినా దాని స్వభావం యొక్క మనం కోల్పోకపోతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాం. మరి మన వాళ్ళందరం కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని మరింత సద్గురుని దగ్గరగా చేరేంతగా మనం చేయాలి. సద్గురు చెప్పిన ప్రతిదీ కూడా విశ్వాసం కూడా కాదు, దృఢమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం అన్నది ఏంటంటే ఎలా చెప్పుకున్నట్టు విశ్వాసం కొంతకాలం సన్నగిల్లిపోతాం. మనం అనుకున్నది రాలేదని కూడా జీవితంలో ఈ సద్గురుని ఎంతకాలం నేను ఆశ్రయించున్నాను కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు జరగలేదు. ఇవాళ మన తల్లిదండ్రులు ఉన్నారు, మనకు అనుకూలంగా లేదని తల్లిదండ్రులు మార్చలేదు కదా, మార్చేద్దామా? మరి అందరం కూడా తల్లిదండ్రులనే కదా భావించవచ్చు. ఇవాళ ఒక తండ్రి, ఒక తల్లి అంతా తానే ఉన్నారని మన విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఆ దృఢమైనటువంటి విశ్వాసం ఏర్పరచుకుందాం. ఆ దృఢమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా మన యొక్క నమ్మకం అనేది మారకూడదు. ఏది జరిగినప్పటికీ మన మంచి కోసం అనేటువంటి భావనతో ఏర్పరచుకుని ఆ సద్గురుని మనం విధేయతగా జీవించినప్పుడు మనకు తెలియకుండానే సహాయం ఉందంటే ఒక్కసారి కోరిక అడగడం అనేది దాని యొక్క ప్రతిఫలం పొందుతామని తెలియజేశారు. అంటే మన యొక్క కోరికని అసలు అడగకుండా ఉన్నప్పుడే దాని ప్రతిఫలం ఏంటో తెలుస్తుందని తెలియజేశారంటే. కానీ మన యొక్క మనసు యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే మన కొరకు ఈ జీవిత విధానంలో ఎలా జీవించాలి, దానికి ఏ విధమైనటువంటి సహాయం పొందాలని ఆలోచిస్తాం. కానీ నిజమైనటువంటి సద్గురు యొక్క సహాయం ఏంటంటే ఇవాళ ఈ జన్మ ఉంది, ఈ జన్మలోని నా జీవితాంతానికి కావలసినటువంటి మొత్తం సౌభాగ్యాలు అన్నింటినీ ఇవ్వడం గొప్ప, అసలు జన్మే లేకుండా ఉండడం గొప్ప. ఏది కావాలి ఒకసారి ఆలోచించండి. నీకు జన్మనిచ్చి ఈ జన్మ మొత్తం జీవించడానికి అవసరమైనటువంటి అన్ని ఇవ్వడం కావాలా, అసలు జన్మే లేకుండా ఉండడం కావాలా? అసలు జన్మ లేకపోతే ఏం పని ఉండదు కదా మనకి. నిజమైనటువంటి సద్గురుల ద్వారా పొందేది ఏంటంటే జన్మరాహిత్యమే నిజమైనటువంటి సద్గురు మనకి చేసేటువంటి సహాయం. ఎందుకంటే తర్వాత జన్మ వచ్చిన తర్వాత ఎన్నో ఎన్నో అనిపించాలి కదా. మంచిగా కర్మే, చెడ్డైనా కర్మే. ఆ కర్మను ఖచ్చితంగా మళ్ళీ దానికి అనుగుణంగా మళ్ళీ ఇంకొక కర్మను ప్రోగు చేసుకోవాలి. అసలు జన్మే రహితమైనప్పుడు ఆ కర్మకి ప్రాధాన్యత ఉండదు కదా. నిజమైనటువంటి సద్గురు యొక్క సహాయం మన జన్మ రహిత చేయడం. ఆ జన్మ రహిత చేయడం కోసం మనం పొందవలసింది మనం ఆలోచించి ఆ సద్గురు చెప్పిన ప్రతి విషయాన్ని విధేయతగా, విశ్వాసం కాదండి దృఢమైనటువంటి విశ్వాసంతో ప్రతి విషయాన్ని పాటించాలి. కాబట్టి ఆ విధంగా మన ప్రయాణం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. చేయకోకండి. జయబాబు అండి.
ఈ నెల 22వ తారీఖుని మా ఊరు మల్లేపల్లి వార్షికోత్సవం కాబట్టి అందరూ కూడా అని ఇందాక చెప్పాను కదండి. అంటే ఎందుకు కార్యక్రమంలో పాల్గొనాలంటే సద్గురుదేవులు మన యొక్క కార్యక్రమానికి ఆయనకి మనం సహకరించాలి. ఎందుకు సహకరించాలంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మల్లేపల్లి సెంటర్ని కాదండి, ప్రతి వార్షికోత్సవానికి అందరికీ మనం సహకరించి, ఎందుకంటే ఒక కార్యక్రమానికి ఎంతో కష్టం ఉంటుంది. మనం చూడొచ్చు చూడకపోవడం ఈ రోజు అంటే వస్తున్నాం, కానీ ఈ రోజు కార్యక్రమం చేయడానికి నిన్న నుంచి మన ప్రభావంతో ఎంతో కష్టపడి చేస్తాం. ఎప్పటి నుంచి చేసినా మరి ఆ యొక్క కష్టానికి ప్రతిఫలం మనలాంటి అందరూ వస్తేనే వాళ్ళు ఆనందాన్ని తీసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 22వ తారీఖుని మెహబాబా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. అదే విధంగా శుక్రవారం వచ్చిందండి 22. 21వ తారీఖు గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నగర సంకీర్తన జరుగుతుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నగర సంకీర్తన జరుగుతుందండి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నగర సంకీర్తనలో కూడా పాల్గొంటే ఆ రోజు అక్కడ ఉండడానికి కూడా వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న అందరూ కూడా నగర సంకీర్తన కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. జై బాబా. జై బాబా అండి. మనం ఎక్కడ బాబా కార్యక్రమం జరుపుకున్నా ముందు మనం అందరం కూడా మాట్లాడుతున్నాము. గురుదేవులకి లాస్ట్ ఇస్తున్నాం కన్న తండ్రికి. మాయ అది పద్ధతిగా లేదు అన్నాను నేను రుద్రరావు గారిని. గురుదేవులకి ముందు ఇచ్చేద్దాం, మనం వెనకాల చెప్పాలి కదా అంటే ఆయన ఏమన్నారంటే, గురుదేవులు మాట్లాడిన తర్వాత ఇంక మనం ఎవరో మాట్లాడలేము ఇంకా అసలు. అంటే ఏంటంటే ఇప్పటి వరకు అందరం కూడా తెలిసి తెలియని ఏదో మాట్లాడేస్తాం. ఇప్పుడు ఆయన అచ్చమైన స్వచ్ఛమైన దివ్య సత్యాలు తెలియజేస్తారు. అవి విని ఆనందిద్దాం. గురుదేవుల యొక్క అమృతవాణి. జై బాబా. స్వామి పక్కన గాలిలాగా గాలిలాగా బేట ఇంకా
కలిసి కుటుంబముగా జీవింపబడుతున్నది అంటే కుటుంబము అనేటువంటి పేరుతో వ్యవహరింపబడేటువంటి కొంతమంది సభ్యులు వారి వారి సంస్కారాలని గుర్తించుకుంటూ సామరస్యాన్ని ఏర్పరచుకొని ఆనందమయ జీవితాన్ని జీవించడం అనేటువంటిది ప్రథమ స్థితిగా నేర్పబడుతుంది. ఈ త్రిసత్యాలు ఎవరైతే గుర్తించి అవగాహన చేసుకుంటారో అందరికీ అవగాహన వరకు అందరికీ ఈ మానసికమైనటువంటి పరిణామ స్థితులలో అంతవరకు ఇల్లు ఉండకపోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరైనా ఆ స్థితికి అసలు కుటుంబ సమస్య ఇది, కుటుంబ సత్యం ఇది, ఈ రహస్యం ఇది అని ఎవరైతే గుర్తిస్తారో వారు మాత్రము ఎవరెవరి స్వభావము ఎలా ఉన్నప్పటికీ కూడా వారి వారి స్వభావాలు చక్కగా గుర్తించి అర్థం చేసుకొని అవగాహన చేసుకుని తనకునే కూడా మారిపోయి మమతపడి ఇదే తన ద్వారా నిజమైనటువంటి ప్రేమ బంధువులు ఎడవ కుటుంబ సభ్యులు ఎడవ ప్రేమ వ్యక్తమవుతుంది. అటువంటి ప్రేమకు స్వార్థులు సాగలుగుతారు. అలా సాగపోయినట్లయితే ఈ కుటుంబ సభ్యుల మధ్య కొత్త విరోధమే ఉంటుంది. ప్రేమ బదులుగా స్వేత భావాలు, అసూయ భావాలు ఇవన్నీ సాగలుగుతూ ఉంటారు. అందుకని ఈ సత్యాన్ని గుర్తించి ఇతరులు ఈ విధమైనటువంటి స్వభావాలు కలిగి అలవాట్లు కలిగి ఉన్న స్వభావాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నా అర్థం చేసుకున్నటువంటి మెహస్వభావాల యొక్క ఈ సందేశాన్ని గుర్తించినటువంటి నీవు మాత్రము అందరితో మిగిలిన అందరితో సామరస్యం కలిగి ఉండాలి. ఇతరులు కూపిస్తున్నా సరే నీవు శాంత స్వభావాన్ని చూపించాలి అని తెలియజేస్తారు. బిడ్డల పెంపకం దగ్గర నుంచి ప్రారంభించి బాబా బిడ్డల పెంపకంలో బిడ్డ యొక్క ప్రేమను నీవు ప్రారంభం నుండి సంపాదించాలి. ఎందుకంటే మీ బిడ్డలలో ఉన్నది నేనే మీ బిడ్డల రూపంలో ఉన్నాను అంటాడు నేర్పాలి. నన్ను ప్రేమించడానికి ఉదాహరణ పడుతుంటారు, కానీ మీ పిల్లల్ని ఉద్యోగం చేస్తానంటారు, ఉపేక్షిస్తూ ఉంటారు. అది నేను సహించను అంటారు నేర్పాలి. బిడ్డల యొక్క ప్రేమకు ఎప్పుడు పోల్చుతారు పేరెంట్లు తల్లిదండ్రులు అంటే నా తల్లిదండ్రులు నన్ను ప్రేమతో సాగుతున్నారు, నా యొక్క మంచి కోసము నా యోగక్షేమముల కొరకు వారి ఎన్నో అవసరాలు మానవుకి కూడా నన్ను సాగుతున్నారు, తీసుకున్నారు అనేటువంటి భావన ఆ దేశ మనసులో అనుసరించినప్పుడు ఎవరేది కృతజ్ఞత భావము వ్యక్తమవుతుంది, ఆ బిడ్డ అవుతుంది. ఆ విధంగా నిజమైనటువంటి మానవ ప్రేమ అక్కడ వ్యక్తమవుతుంది. అందువల్ల జంతు సంబంధమైనటువంటి వ్యామోహము కామము కాదు, నిజమైనటువంటి మానవ ప్రేమ అక్కడ అనుసరిస్తుంది. ఆ ప్రేమే వికాసము చెంది దైవీ ప్రేమగా మారుతుంది. ఎందుకంటే ఎక్కడో ఉండేటువంటి దేవుడు మనకి ఈ దైవీ ప్రేమను అనుగ్రహించడం, మనలో ఉన్నటువంటి ఆ దేవదేవుని అంతర్యామే మనకు ఆ దివ్య ప్రేమను అనుగ్రహిస్తాం. అప్పుడు అందరం భగవంతుని ప్రేమించవలసినటువంటి రీతిలో మనం ప్రేమించగలము అని తెలియజేస్తాం. భగవాన్ చూసినటువంటి రీతిలో మన కుటుంబములలో కుటుంబము మధ్యలో మనము జీవిస్తూ సామరస్యము పెంపొందించడం చేసుకుని ఆనందంగా జీవించాలని భగవాన్ చెప్తున్నారు. అటువంటి జీవితం జీవించినప్పుడు మాత్రమే ఈ నవ మానవాళి వ్యక్తమవుతుంది. వ్యక్తమై నవ జీవనాన్ని జీవిస్తుంది. ఈ నవజీవన అనుభవంలో శిక్షితకులే దేవుడు అంత సమత్వభావనే ఉంటుంది, సమభావనే ఉంటుంది. అందుకనే బాబా అవతార పురుషుడు ప్రకృతి సార్వభౌముడు అయినప్పటికీ కూడా ఈ నవసేవ కార్యక్రమంలో ఆయన నవసేవ
తీసుకునేటువంటి సందర్భంలో నేను దేవుని కాదు, ఇప్పుడు మీ గురువుని కాదు, నేను మీ సాధారణమైనటువంటి తోటి సోదరుణ్ణి అని మాకు సమానమైనటువంటి స్థాయికి అనుభవితంగా వచ్చారు. మనకి ఆ నవజీవనాన్ని చూపించారు. అటువంటి జీవితం జీవించేటువంటి మానవాళి ఉండేటువంటి కాలంలో మనం ఉన్నాము. దానికి అనుసరించి బాబా యొక్క ఈ సత్యప్రాణ సందేశాన్ని సక్రమంగా పూజిస్తుంది. ప్రేమయుతమైనటువంటి జీవనం జీవించడానికి ప్రథమంగా ప్రేమయుతమైనటువంటి ఆలోచనలు, ప్రేమయుతమైనటువంటి మాటలు, ప్రేమయుతమైనటువంటి శాస్త్రాల ద్వారా మనము మానవులకి ప్రేమింపబడినప్పుడు వారి ప్రేమకు మనం పాత్రలు కాగలిగినప్పుడు మాత్రమే భగవంతుని ప్రేమకు మనం పాత్రలు సాగుతాం. ధర్మ నిర్వహణ ప్రధానంగా చెప్పినటువంటి సందర్భంలో మెహర్బాబాను విశ్వసించి మెహర్బాబాను ప్రేమిస్తూ ఉండేటువంటి ఒక కుటుంబ సభ్యుడు మెహర్బాబా వారి యొక్క కార్యక్రమాలలో పాల్గొని మెహర్బాబా యొక్క ప్రేమకు పాత్రలు కావాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నప్పుడు ఆ కుటుంబ సంబంధమైనటువంటి బాధ్యతలు ఆటంకపరచబడినప్పుడు కుటుంబ సంబంధమైనటువంటి బాధ్యత ప్రధానమా, మెహర్బాబా వారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము ప్రధానమా? అదే ఆ యొక్క బాధ్యతను విస్మరించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలా అనేటువంటిది ఒక సంశయం. మెహర్బాబాకి తిని మెహర్బాబా వారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమ సరళిని మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ విద్యుత్ ధర్మమే ప్రథమ కర్తవ్యము. మన విధి నిర్వహణలో మనం నిమగ్నమై ముందు కూడా మెహర్బాబాను మనం ఆంతరికముగా ఆయన స్మరించుకోవచ్చు. మానసికముగా మెహర్బాబా వారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొనవచ్చు. ఇక్కడికి రానక్కర్లేదు, మెహర్బాబా ఇక్కడే లేడు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. మెహర్బాబా ఏమర్థం చేసుకున్నాడు? మెహర్బాబా పరిమితమైనటువంటి శరీరంలోనే ఉన్నాడా? గురువు అయినా ఎక్కడున్నాడు? ఇక్కడే లేడు. ఆయన సర్వవ్యాపి, ఎక్కడ తలుచుకుంటే అక్కడ అలా ఉంటాడు. ఇంకేత సద్గురువు కోసం మండపేట రానక్కర్లేదు, అవతార పురుషుడు కోసం మెహరాబాద్ వెళ్ళక్కర్లేదు. కానీ అవకాశం ఉంటే తప్పనిసరిగా వెళ్ళాలి, ఆ అనుగ్రహాన్ని పొందవచ్చు. కానీ వారి ఏదో నిజమైనటువంటి విశ్వాసము, ప్రేమ ఉన్నట్లయితే నీలోనే వ్యక్తమవుతాడు సద్గురువు, నీలోనే వ్యక్తమవుతాడు అవతార పురుషుడు. అంచేత వారి గురించి కుటుంబ సభ్యులను జాగ్రత్తపరిచి మన యొక్క వృత్తి ధర్మాలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఈ మనసులోనే ఉన్నారు. మనస్ఫూర్తిగా బాబాను పాట చేసుకోవాలి నక్కర్లేదు. ఎక్కడికి దేవుడి గురించి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడ వెదగక్కర్లేదు. దేవుడు నీలోనే ఉన్నాడు. దేవుడు కదా దగ్గరైనటువంటి వస్తువు మనము ఏమీ లేదు. అందుకని ఏమీ జాగ్రత్త పడవచ్చు. కార్యక్రమాలకు రాలేకపోతున్నానని కానీ, రాని ఇవ్వకుండా ఆటంకపరచబడుతున్నానని కానీ మీరు ఏమి జాగ్రత్త పడవచ్చు. భగవంతుని ఎడల, అవతార పురుషుడైనటువంటి మెహర్బాబా ఎడల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటుంది. ఆంతరికముగా ఆయన్ని స్నానం చేసుకుంటూ బాహ్యముగా ఆయన చిత్రపటం పెట్టి నిన్ను పూజాధికారాన్ని ఎదుర్కొనివ్వకపోవచ్చు, చాలా అర్థం చేసుకునేటువంటి వారు. కానీ ఈ మనసులో స్మరించుకుంటుంటే అది ఎవరు చేయగలరు? అంచేత ఆయన ఎడల ప్రేమ కలిగి ఉండడం ప్రధానం, ఆయన ఎడల ప్రీతి ప్రధానం. ఇది బాహ్యమైనటువంటి ఆచరణలకు ఏ విధమైన ప్రాధాన్యం ఉంది? బిడ్డల యొక్క ప్రేమను పొందలేనటువంటి ఆ స్థితిలో బిడ్డలు తెచ్చారు అంటే బిడ్డల తప్పు కాదు, తల్లిదండ్రుల యొక్క తప్పే. ఇంత పశువులండి, నేను ఇంత వాడిగా
పరమాత్మ. అంచేత నేను పెట్టాను, నేను పెద్ద చేశాను, నేనేదో వాళ్ళని పూర్తి చేశాను అనే సమస్య ఎప్పుడు ఉండకూడదు. ఏది తెలియకపోయినా అదే. ఇప్పుడు ఈ విషయం గురించి రాకపో తెలియజేస్తూ నీవు గుర్రాన్ని దేవు దగ్గరికి తీసుకెళ్ళగలవు కానీ నీరు త్రాగించలేవు. అలాగే నీరు త్రాగించడానికి దాని దప్పికి మీద ఆధారపడి ఉంటుంది అని తెలియజేస్తారు. నీవు సాగి పెట్టినటువంటి ఆ పెంపుదల వాళ్ళ కర్మను బట్టి వ్యక్తమవుతుంది తప్ప నీ ప్రయోజకత్వం వల్ల కాదు. వాళ్ళకి విద్యార్థులు కలుగుతున్నది అంటే నీ ప్రయోజకత్వము కాదు, వాళ్ళకి వాళ్ళ కర్మ ఇచ్చినటువంటి అవకాశము, దానికి భగవంతుడు దోహదం చేసి పెంచి పోషించినటువంటి స్థితిగానే మనం అర్థం చేసుకోవాలి. చేత ఒకరి నుండి ఏ విధమైనటువంటి ప్రతిఫలము ఆశించకూడదు. ఎవరి జీవితము వారికి, ఎవరి కర్మ వారు నెత్తిన పెట్టుకుని వస్తూ ఉంటారు. ఆ కర్మానుగుణమైనటువంటి జీవితమే వారు తీసుకుంటారు. ఇప్పుడు జీవుని యొక్క ద్వంద్వానుభవాన్ని గురించి మనం మాట్లాడుకున్నాము. జీవన యొక్క ద్వంద్వానుభవాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ద్వంద్వానుభవంలో అది కూడా భాగమై ఉంది. ఏమి కొడుకు చేత సాధపడేటువంటి కర్మ ఉన్నట్లయితే ఆ అనుభవం కూడా పొందబలం వస్తుంటే అది తప్పదు. జ్ఞానబాబు గారి కార్యక్రమాల్లో మనం చెప్పుకునేటువంటి విషయాలు, మనం పాటించాలి అనుకుని తీసుకునేటువంటి నిర్ణయాలు, మెహర్ బాబాను ప్రేమిస్తూ మెహర్ బాబా వారి యొక్క ప్రేమలో ప్రేమయుతమైనటువంటి జీవితాన్ని జీవించాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి వారికి ఉద్దేశించబడినటువంటిది. శక్తినాలు పాటించనక్కర్లేదు అని మనం చెప్పుకుంటున్నాము. ఈ శక్తినాలు పాటించడము అనేటువంటిది ఆత్మ ద్వంద్వానుభవంలో ఏ రూపంలో వ్యక్తం అవుతున్నదో, ఏ సత్య స్థితి కలిగినటువంటి సత్య స్వరూపమైనటువంటి పరమాత్మ ఏ రూపంలో వ్యక్తం అవుతున్నదో మనకు తెలియదు కనుక ఒక రూపం మంచిదని, ఒక రూపం మంచిది కాదని, ఒక రూపము శుభము ఇస్తుందని, మరొక రూపం అరిష్టము కలిగింపజేస్తుందనేటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టమంటారు మెహర్ బాబా. తత్కారణముగా ఎవరు ఎదురొచ్చినా నా మెహర్ ప్రభువే, సత్య స్వరూపుడైనటువంటి నా మెహర్ ప్రభువే ఈ ఇటు రూపంలో ఎదురొచ్చాడు, ఈ రూపంలో ఎదురొచ్చాడు, ఆ రూపంలో ఎదురొచ్చాడు, నాకు అంత శుభాన్ని ఇస్తాడు. శుభం బ్రూయాత్ చేత నేను శుభాన్ని ఆశిస్తున్నాను, అటువంటి శుభమునే నాకు నా మెహర్ ప్రభు అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసంతో నీవు బయలుదేరి వెళ్ళిపోయినట్లయితే ఏ శకనము నీకు ఆనందం కలిగించదు, ఏ శకనము నిన్ను బాధించదు. కర్మకాండలు చేయవద్దు అన్నారు. అంటే ఈ కర్మకాండలు అనేటువంటి అనేక రీతుల్లో ఉంటున్నవి. ఎన్ని రీతులలో ఉంటున్నప్పటికీ కూడా మెహర్ బాబా నీ మత సంబంధమైనటువంటి, నీ సాంప్రదాయ సంబంధమైనటువంటి, నీ కుటుంబ సంబంధమైనటువంటి ఏ కర్మకాండలు విడిచిపెట్టనక్కర్లేదు అని తెలియజేశారు మెహర్ బాబా. అంటే అవి ఆచరించేటప్పుడు వాటి అవసరాన్ని, వాటి విలువలను గుర్తించి తెలుసుకొని ఆచరించినట్లయితే తత్సంబంధమైనటువంటి ఫలాన్ని నీవు పొందుతావు అని తెలియజేశారు. అలా కాకుండా వాటిని అర్థం చేసుకోకుండా, వాటి విలువ తెలియకుండా కేవలము సంతుగా, అంటే ఎవరో ఏదో అనుకుంటారు అనేటువంటి భావనతో నీవు ఆచరిస్తే మాత్రము
ఏ కర్మకాండ చేసినా బ్రాహ్మణునికి ప్రీతి చేయమన్నారు, బ్రాహ్మణులు సంతోషపడమన్నారు. బ్రాహ్మణుడు అంటే ఎవరో తెలియజేశారు. ఏమని? బ్రహ్మనిష్ట కలిగినటువంటి వారు, బ్రహ్మలో ప్రతిష్ఠింపబడినటువంటి వారు బ్రాహ్మణులు. అంతేత వారిని ఎప్పుడు చూసుకోవచ్చు అన్నారు. అట్లాంటిది నాకు బ్రాహ్మణులకు దానం చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు మరి బాధలో అయిష్టంగా చేస్తే ఏదైనా ప్రయత్నం తప్పుకోవడం తప్ప. అంచేత ఇష్టము లేనటువంటి, అవసరము లేనటువంటి కర్మకాండాలని విడిచిపెట్టు. ఆ విధంగా చేస్తే అవి నీకు బంధ కారణాలు అవుతాయి అని తెలియజేశారు మేహర్ బాబా. అందుకని బాబా అన్నాడు, దేవుడి గురించి నీవు మతం మారనక్కర్లేదు. నీవు ఒక మతాన్ని వచ్చి మరొక మతాన్ని దేవుడి కోసం స్వీకరిస్తే ఆ దేవుడు ఆనందంలో జన్మింపజేసును. కానీ దేవుడి కోసం మతం మారక్కర్లేదు, సాంప్రదాయాన్ని విడిచిపెట్టనక్కర్లేదు, నేను కుటుంబ సంబంధమైనటువంటి నిత్య నైమిత్తిక కర్మలను విసర్జించనక్కర్లేదు అని సుస్పష్టంగా తెలియజేస్తారు మేహర్ బాబు. చేత కర్మకాండలు అవసరము లేదో అన్న మాటను పురస్కరించుకొని ఏ కర్మకాండ విడిచిపెట్టే నాలుగు డబ్బులు ఖర్చు అనేటువంటి భావన విడిచిపెట్టాలి. అంతేనే కానీ అవసరమైనటువంటి కర్మలు విడిచిపెట్టడానికి కాదు మేహర్ బాబా చెప్పినటువంటి. అలాగే వాస్తుశాస్త్రం కూడా గృహ నిర్మాణాలకు పాటించ అవసరం లేదా అంటే, వాస్తు శాస్త్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ శాస్త్రము ఏం చెప్పింది అంటే, నీవు సుఖముగా, సంతోషముగా, ఆనందముగా, ఆరోగ్యవంతులుగా జీవించడానికి అనుకూలమైనటువంటి రీతిలో గృహమును నిర్మాణం చేసుకో అన్నారు. అలా నిర్మాణం చేసుకోవడంలో మీకు గాలి కావాలి, వెలుతురు కావాలి, మన జీవితానికి అవసరముగా ఇవన్నీ ఉండేటట్లుగా చక్కగా గాలి పోవడానికి అవసరముగా ఎదురెదురుగా కిటికీలు పెట్టుకోమన్నారు. ఈ విధంగా ఏ దశ ప్రకారం మీ వసలడానికి అనుకూలంగా ఉంటుందో ఆ విధమైనటువంటి కొలతల ప్రకారంగా గదులు తీర్చిదిద్దుకోమని తెలియజేశారు. అంటే ఈ యావత్ స్థితిలోనూ మనము సంపూర్ణంగా చూసినట్లయితే దాని స్థితులు లేవు, ఒక దిక్కులు లేవు, మూలలు లేవు. కానీ మనము ఏర్పరచుకున్నటువంటి ఒక స్థలములకు మాత్రము దిక్కులు ఉన్నది, మూలలు ఉన్నది. వాటి అవసరముగా మన శరీరంలో శరీర ఇంద్రియములను పరిపోషిస్తూ ఇంద్రియాల దేవతలు ఏ స్థానాన్ని ఆక్రమించుకొని మనం పరిపోషిస్తూ వాళ్ళు సహాయం చేస్తున్నారో తనకు అనుగుణమైనటువంటి రీతిలో ఆ దిక్కులు మూలలు ఏర్పరచుకోమన్నారు. అది ఎప్పుడు అంటే నీకు అంత అనుకూలంగా ఆ స్థితికి నీకు సక్రమంగా నీకు లభించినాము. అలా కానప్పుడు భగవంతుడి పాత్రగా నిలుపుని జీవితాలనేటువంటి దృక్పథము కలిగినప్పుడు అన్ని దిశలు భగవంతుడే, అన్ని దిక్కులు భగవంతుడే, అన్ని స్థితులు భగవంతుడే. భగవంతుడు కానీ ఏమీ లేదు. నేను కష్టపడవలసిన అవసరం వస్తే ఆ గృహ నిర్మాణం కూడా అలాగే జరుగుతుంది. నేను సుఖపడవలసినటువంటి రాకుంటే ఆ విధంగానే నిర్మాణం జరుగుతుంది. అందుచేత దాని గురించి మీరు అవసరం పడకు. నీకు అనుకూలమైనటువంటి రీతిలో నీవు నీ యొక్క గృహాన్ని నిర్మాణం చేసుకోమని చేత ప్రతి శాస్త్రము విలువ ఉన్నది. ప్రతి శాస్త్రము కూడా సత్యమునే చెప్పినది, నీకు అవసరమైనటువంటి విధముగానే చెప్పినది. నా అవసరం నీది కాదు, నీ అవసరం మాది. అంచేత సమగ్రంగా అందరికీ కలిసి చెప్పినటువంటి శాస్త్రము నా అవసరకే అనుకుంటుంది, నీ అవసరకే అనుకుంటుంది. అంచేత ఎవరికి అవసరమైనటువంటి రీతిలో, ఎవరికి అనుకూలమైనటువంటి రీతిలో వారు చక్కగా
ఉంటే అందులో ఆనందంగా సుఖంగా జీవిస్తూ మెహర్ బాబాను విశ్వసించి ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు మెహర్ బాబా యొక్క కార్యక్రమం ఎక్కడ ఎవరు జరుగుతున్నా ప్రేమతో వెళ్ళవచ్చు, కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అక్కడ మెహర్ బాబా మనకు ప్రేమే ప్రధానమైనటువంటిది. కానీ అక్కడ ఆ కార్యక్రమం ఎవరు నిర్వహిస్తున్నారు అనేటువంటిది మనకు అక్కడ మెహర్ బాబా తెలియజేశారు. తన పేరుతో, తన కార్యక్రమం పేరుతో ఎక్కడ ఇద్దరు ముగ్గురు సమావేశమై నా నామాన్ని తలుస్తున్నదారో, నన్ను కీర్తిస్తున్నదారో, నా ప్రేమ సందేశాన్ని చదువుకుంటుంటారో, వినిపిస్తున్నదారో అక్కడకు నేను వెళ్తాను, నేను అక్కడ ఉంటాను. అక్కడక్కడ హాజరైనటువంటి అక్కడ సమావేశమైనటువంటి వారి అందరికీ కూడా నా ప్రేమ అనుగ్రహాన్ని అందిస్తానని మెహర్ బాబా తెలియజేశారు. అందుచేత బాబా ఏళ్ళ ప్రేమ లేటువంటి ఏ బాబా ప్రేమికుడైనా ఎక్కడ ఎవరు బాబా కార్యక్రమం నిర్వహిస్తున్నా అక్కడికి ప్రేమతో వెళ్ళవచ్చు, కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అక్కడ కార్యక్రమంలో ఎవరిని నిందించకూడదు, ఎవరిని మనకు తక్కువగా భావించి భాషించము కూడా. చేత అటువంటి నిషేధములు ఏమీ లేవు. అక్కడ త్రాసపడదు. ఆ అనుభూతికి అనుగుణ్యముగా జీవించేటువంటి అవకాశము ఇవ్వదు. ఇది ధ్యాన సమయంలో ధ్యానములకు మాత్రమే పరిమితమైనటువంటిది. ఇక్కడ సాధకుడు సృష్టికుడైన తర్వాత అప్పుడు నిత్య జీవితంలో సహితము తత్సమ్మతమైనటువంటి అనుభూతితో జీవించడానికి అవసరముగా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు అందరికీ అవగాహన అయినట్లే కదా, ఈ క్రమం తెలిసింది కదా. ధ్యానం తర్వాత కాంటెంప్లేషన్. ఈ కాంటెంప్లేషన్ అన్నప్పుడు ఇక ఆలోచనతో పని లేదు. డివైన్ థీమ్ యొక్క విషయాన్ని ఇక మనసు ఆలోచించదు. ఈ కాంటెంప్లేషన్ లో, ఈ ధారణలో సమగ్రమైనటువంటి ఆ స్థితి అంతా మీ అంతరావలోకనములో దర్శనీయమవుతుంది. అంత దృశ్యమును చూస్తున్నట్లుగా ఉంటుంది. ప్రారంభం నుండి చివరి వరకు అన్ని స్థితులు కూడా, పరిణామావస్థలో, పునర్జన్మానుభవ అవస్థలో, ఆధ్యాత్మిక మార్గములో. ఇక వేకువలో సహితము తదనుభవం పొందాలి. అప్పుడు మాత్రమే ధ్యానమునకు ప్రయోజనము అని చెప్పి ఆ తర్వాత ఏకాగ్రత చెప్పబడింది. కాన్సన్ట్రేషన్. కాంటెంప్లేషన్ అయిన తర్వాత ప్రారంభములో, కాంటెంప్లేషన్ అయిన తర్వాత ప్రారంభములో 5 నిమిషాలు, నెమ్మది నెమ్మదిగా 10 నిమిషాలు పెంచుకోవాలి. తర్వాత క్రమక్రమముగా ఒక పావు గంట, 20 నిమిషాలు. 20 నిమిషముల యొక్క ఏకాగ్రత చాలు. ఈ ఏకాగ్రతలో ఏం చేయాలి అంటే మీ దృష్టి, మీ మనస్సు ఈ గురు మధ్య ముందు కేంద్రీకరించుకోవాలి. ఏకాగ్రతతో మీ మనస్సు, దృష్టి కళ్ళు మూసుకుని ఈ గురు మధ్య మందు నిలుపుకోవాలి. ఎందుకు ఈ గురు మధ్య మందు ఎందుకు నిలుపుకోవాలంటే అదే జీవాత్మ యొక్క స్థానము.
పరమాత్మ యొక్క స్థానము పాదభాగం మందు ఉంటుంది. అందుచేత అక్కడ ఏకాగ్రత నిలుపుకోవాలి. ఏకాగ్రత నిలుపుకున్న కొన్ని క్షణములాగి అప్పుడు ఓం అనేటువంటి ప్రణవాక్షరాన్ని మనస్సులో స్మరణ చేయడం ప్రారంభించాలి. మనస్సులోనే ఓం 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 అనే ఈ ప్రణవాక్షరాన్ని మనస్సులో స్మరణ చేయాలి. అలాగా అభ్యాసం చేసుకుంటే క్రమక్రమంగా ఈ శబ్దం యొక్క వైబ్రేషన్స్ మీరు ఫీల్ అవుతారు. ఈ ఓంకార నాదం యొక్క వైబ్రేషన్స్ మీరు నెమ్మదిగా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయినటువంటి ఈ వైబ్రేషన్స్ ఏం చేస్తాయంటే నేను అనే అస్తిత్వం కలిగినటువంటి ఈ జీవాత్మతో అనుసంధింపబడినటువంటి తాదాత్మ్యత కలిగి ఉన్నటువంటి ఈ శరీర తాదాత్మ్యతను వేరు చేసేస్తుంది. అదేవిధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క ఎరుక లేనిదైపోతుంది. లేక ఈ అజ్ఞానమే రూపం ధరించినటువంటి మనస్సు, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇగ్నరెన్స్, అది కూడా మీ నుండి విడుదలైపోతుంది క్రమక్రమంగా. ఈ విధంగా మీరు అభ్యాసం చేయడం ద్వారా మెహర్ బాబా ఆధ్యాత్మిక తత్వానికి, ఈ ఏకాగ్రతకి ఏమిటి సంబంధము అనిపించవచ్చు. ఓం అనేటువంటి ప్రణవాక్షరము సృష్టి బిందువుగా ప్రణవాక్షరముగా వ్యక్తమవడానికి ముందు అవ్యక్తమై సచ్చిదానంద స్థితి ఉన్నది. భగవంతుని యొక్క అస్తిత్వాన్ని తెలిపిడి చేసేటువంటి సచ్చిదానందమై ఉన్నది. సచ్చిదానందమైనటువంటిది భగవంతుని యొక్క అస్తిత్వానికి అనుభవజ్ఞులు పెట్టిన పేరు. ఆ సచ్చిదానంద స్థితి భగవంతునిది, అవ్యక్తమైనటువంటి భగవంతునిది, నిర్గుణ నిరాకారుడైనటువంటి భగవంతునిది. అటువంటి నిర్గుణ నిరాకారుడైనటువంటి భగవంతుడు వ్యక్తమవుతున్నాడు, అవతరిస్తున్నాడు. అంటే ఏ రూపంలో వ్యక్తమవుతున్నాడు, ఏ స్థితిగా వ్యక్తమవుతున్నాడు? శబ్దమై వ్యక్తమవుతున్నాడు.
వ్యక్తమవుతున్నాడు. శబ్దమే భగవంతుడు. అవ్యక్తమైనటువంటి భగవంతుని యొక్క అస్తిత్వము వ్యక్తమైనటువంటి శబ్ద రూపంలో, ప్రణవాక్షర రూపంలో వ్యక్తమవుతున్నాడు భగవంతుడు. అందుచేత ఈ ఓం అనేటువంటి ప్రణవాక్షరం యొక్క ఏకాగ్రత మెహర్ బాబా వారి యొక్క సహాయం స్వీకరించడానికి సహకరిస్తుంది. ఏ విధంగాను అంటే ఈ ప్రణవాక్షర సంబంధమైనటువంటి త్రిగుణములను, సత్వరజస్తమో గుణములను వాటి స్థితుల నుండి ఉపసంహరింపజేస్తుంది. అలాగే ఉపసంహరింపబడినటువంటి ఆ స్థితిలో ఇక ఈ త్రిగుణములుగా ఉండవు. శబ్దము అనాహతమవుతుంది. వ్యక్తమైనటువంటి శబ్దము అనాహతమవుతుంది. దట్ ఈస్ అన్స్ట్రక్ట్ మ్యూజిక్ అవుతుంది. దీన్నే అనాహత శబ్దము అని చెప్తారు. అది మన హృదయాలలో ఉండేటువంటి నాదము. దాన్ని నాద బ్రహ్మము అంటారు. సంగీతము ద్వారా భగవంతుడిని ఉపాసన చేస్తారు సంగీత విద్వాంసులు. త్యాగరాజు మొదలు ఉండేటువంటి వారంతా సంగీతము ద్వారానే భగవంతుడిని ఉపాసన చేశారు. వారి ఉపాసన నాద బ్రహ్మోపాసన. ఇక్కడ ఆ నాదము మీలో వ్యక్తమై మీకు తెలియబడినప్పుడు, ఎప్పుడు నాదము మీలో వ్యక్తమవుతుంది? ఈ ప్రణవాక్షర సంబంధమైనటువంటి ఈ వైబ్రేషన్స్ ఈ శరీరమును, మీ ప్రాణస్థితిని, మీ మనస్సును నేననుకునేటువంటి అస్తిత్వము నుండి వేరుపరిచిన తరువాత ఇక శబ్దముగా ఉండదు, నాదం అవుతుంది. దానిపై ఏకాగ్రతగా ఉంటున్నారు కనుక, ఏకాగ్రతలో స్మరణ చేస్తున్నారు కనుక ఈ నాదము ప్రప్రథమముగా అనేక స్థాయి భేదాలతో మీకు తెలియబడుతుంది. ఏదో గంటలు వాయించినట్లుగా మరొక శబ్దాలుగా లయం లేకుండా, ఒక క్రమము పద్ధతి లేకుండా మీకు తెలియబడుతుంటుంది. ఎందుకంటే ఇవి సంస్కార ప్రేరణలతో కూడినటువంటిది. ఈ సంస్కారములను తొలగింపు చేసుకునేటువంటి ప్రక్రియలో ఇది అస్తవ్యస్తంగానే ముందు తెలియబడుతుంది. తర్వాత గ్రాడ్యువల్గా అభ్యాసం పెరిగే కొలది అప్పుడు ఓం అనేటువంటి ప్రణవాక్షరం, అది శబ్దము కాదు, నాదము. ఆ హృదయంలో, మీ హృదయంలో అంటే మీ స్పిరిచువల్ హార్ట్లో ఎక్కడ కేంద్రీకరిస్తున్నారు? ఉరుమధ్యమందు కేంద్రీకరించడం చేత ఆ స్పిరిచువల్ హార్ట్కి తెలియబడుతుంది ఈ నాదం. ఇప్పుడైతే చాలా మంది ఈ భక్తి భావంలో ఉండేటువంటి వారు, భక్తి సాంప్రదాయంలో ఉండేటువంటి వారు హృదయం అంటే మన ఫిజికల్ హార్ట్ అనుకుంటారు. ఈ ఫిజికల్ హార్ట్ లో ఉండేటువంటిది ఈ యొక్క అనాహత శబ్దం అని, అనాహత స్థానం అని వారు భ్రమిస్తూ ఉంటారు. అది మాత్రం నిజం కాదు. ఆధ్యాత్మిక హృదయంలో తాల్చబడేటువంటిది మాత్రమే నిజమైనటువంటి నాదము. అదే నాదమునకు సంబంధించినటువంటి అనుభవం. ఆ అనుభవము మీరు పొందినప్పుడు మీ ఆధ్యాత్మిక హృదయంలో ఈ నాదమును మీరు గుర్తెరిగినప్పుడు, ఆ ఎరుక కలిగినప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి చెవి వినడం మానేస్తుంది. బాహ్యమైనటువంటి ఇంకా శబ్దాలను స్వీకరించలేదు. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండేటువంటి కళ్ళు బాహ్య వస్తువులను
సమయంలో మీరు మాట్లాడదాలని అనుకున్న మాట వ్యక్తం కాదు, మాట్లాడలేరు. మెహర్ బాబా మాటలు మీకు జ్ఞాపకం వచ్చి ఉంటాయి. ఎవరైతే వినగలిగి వినకుండా ఉంటారో, చూడగలిగి చూడకుండా ఉంటారో, మాట్లాడగలిగి మాట్లాడకుండా ఉంటారో వారు మాత్రమే నన్నుగా తెలుసుకోగలరు, నన్నుగా చూడగలరు, నన్ను ప్రేమించవలసినటువంటి రీతిలో నన్ను ప్రేమించగలరు అని తెలియజేస్తారు మెహర్ బాబా. ఈ స్థితిలోనే మెహర్ బాబా వారి యొక్క పరిపూర్ణ ప్రేమానుగ్రహము మనపై ప్రసరిస్తుంది. అందుకోసము ఉద్దేశింపబడింది ఈ ధ్యాన విధానం. డిస్కోర్సెస్ లో చెప్పినటువంటి ధ్యాన తత్వము జనరలైజ్డ్ ట్రూత్స్ అవి. అంటే ధ్యానం అంటే ఏమిటో తెలియకుండా ధ్యానాలు చేసేటువంటి వారికి ధ్యాన విషయమై తత్వరూపేణ తెలియజేశారు మెహర్ బాబా. అది కూడా 12 విధములైనటువంటి ధ్యాన విధానాలు ఈ ప్రవచనాల్లో తెలియజేస్తారు మెహర్ బాబా. అవి మనకు అక్కర్లేదు. అయినప్పటికీ అందులో కూడా కొన్ని మనకు ఉపయుక్తమయ్యేటువంటి ఉన్నవి. ప్రారంభ స్థితుల గురించి మెహర్ బాబా తెలియజేసినటువంటి మనం సంపాదించుకోవాల్సినటువంటి విషయాల గురించి మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ప్రస్తుత అవతార పురుషుని యొక్క కానీ గత అవతార పురుషుని యొక్క కానీ సందేశములు, ప్రవచనములు ఏకాగ్రతతో చదవడము ధ్యానమే అన్నారు. అదేవిధంగా గత సద్గురువుల యొక్క, ప్రస్తుత సద్గురువుల యొక్క ప్రవచనములు వినడము ద్వారా కానీ చదవడము ద్వారా కానీ ధ్యానమునకు ఉపక్రమించవచ్చు అని తెలియజేస్తారు. అవి సాకార సంబంధమైనటువంటివి, నిరాకార సంబంధమైనటువంటివి, వ్యక్తి ప్రధానమైనటువంటివి కొన్ని, వ్యక్తి ప్రాధాన్యత లేనటువంటివి కొన్ని. ఈ విధముగా 12 విధములైనటువంటి ధ్యాన విధానాలు తెలియజేశారు ప్రవచనాలలో మెహర్ బాబా. మెహర్ బాబా ప్రేమిక లోకమునకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ధ్యానము గాడ్ స్పీక్స్ లో ఇచ్చినటువంటి ధ్యానం. గాడ్ స్పీక్స్ ద్వారా మనకు అందించినటువంటి డివైన్ థీమే మెహర్ బాబా ప్రేమికులకు ఉద్దేశింపబడినటువంటిది. దాని ద్వారానే మనము ధ్యానము, ధారణ, ఏకాగ్రత ఈ క్రమము పాటించుకుంటూ ప్రతిరోజు నియమము తప్పకుండా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఇదే ముఖ్యమైనటువంటి పనిగా మనం నిర్ణయించుకుని ఆచరించడం ద్వారా మనము మెహర్ బాబా వాంఛించినటువంటి ఫలితాన్ని మనము పొందే అవకాశం ఉన్నది. అలా కానప్పుడు ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ మిగిలిపోతామే తప్ప ఏమీ మనం పొందలేము. ఆచరించాలి, అనుష్ఠించాలి. అప్పుడే మెహర్ బాబా యొక్క తత్వము అనుష్ఠాన వేదాంతం అవుతుంది. అలా కాకపోతే శుష్క వేదాంతంగా మిగిలిపోతుంది భావి తరాల వారికి. అందరికీ అర్థమైంది అనుకుంటాను. మన సంశయం చెప్పండి. పాయింట్ ఉంది ఇంకా విచారణ చేసుకున్నాను. అయిపోయింది, దగ్గర కూడా పోయింది. కథారూపంలో జ్ఞానాన్ని ప్రవేశపెట్టి మిమ్మల్ని ధ్యానం యొక్క స్థితిని అనుకోవాలి.
ఇందాక చాలా సేపు ఉంది అయిపోయి నేను నమ్మకం నా నమ్మకంతో ఆ పాయింట్ ఉండి ఇందాక చాలా సేపు నుంచి ఉంది పాయింట్ అంతే అప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అంటే అందరినీ వచ్చినప్పుడు నేను ఆలోచించింది ఏంటి ఒక క్లాస్ వారికి పెట్టి దాంట్లో పరీక్ష మీద కావాలని సిస్టమేటిక్ గా చేంజ్ చేయటంటే అది తప్పనిసరిగా ఇంతమంది మనం సర్వంగా ఉత్తీర్ణులు అవుతారని నా యొక్క లక్ష్యం. ఇబ్బంది కదండి బాబా తెలియజేసినటువంటి 3:10 అండి